హలో బ్రో, ఇప్పుడు మీరైతే ప్రివ్యూ అయితే చూశారు కదా. ఇప్పుడు మరి ప్రివ్యూ లేక వీడియో ఎడిట్ చేయాలని ముందు అయితే చూసేద్దాం. ముందుగా మీరు ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి అయితే మీరైతే చూసుకోవచ్చు. బీట్ మార్క్ క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ గ్రూప్ 1 అని ఉంటుంది కదా, గ్రూప్ 1 అని ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటో మీద క్లిక్ చేసేసి ఇలాగా మళ్ళీ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఏ ఫోటో పెట్టాలనుకుంటే ఇలాగా ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఇలాగైతే క్లిక్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో అయితే ఉంది కదా, ఇక్కడ ఇంకోటి ఉంది కదా బీట్ మార్క్ 1 కాపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఉంది కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరైతే ఇలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇట్లా ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ఫొటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇలాగా యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీడియా మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా ఫిల్ కాంపోజిషన్ ఏరియా అయితే చేసుకోండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇలాగా అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వీడియో చాలా లెంత్ అవుతుందని మధ్యలో వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను. ఇలాగా మీరు ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత బ్రో ఒకసారి అయితే బ్యాక్ అయితే రండి. మీకు షేక్ ఎఫెక్ట్ ఇట్లా మనము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాము, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసినప్పుడు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫోటో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ మార్క్లో అయితే వెళ్ళిపోండి. బీట్ మార్క్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి అయితే మనమైతే ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో ఇక్కడ సైడ్కి ఉంది కదా అండి, సైడ్కి ఒక ఐస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఫోటో క్లిక్ చేయండి. తర్వాత ఒక ఫోటో ఇట్లాగైతే ప్లేస్ చేసుకోండి. ఇట్లాగా ప్లేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. యారో మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసేసి ఇంకా స్పీడ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది, దీనిలో క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ తర్వాత కాపీ లేయర్. మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్లో క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడికి రండి. మళ్ళీ వచ్చిన తర్వాత సెకండ్ ఫోటో ఇక్కడ సెకండ్ ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో దాని మీద క్లిక్ చేసేయండి. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి టైం ఆఫ్ చేసేయండి. మళ్ళీ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు మీ వీడియో అయితే రెడీ అవుతుంది బ్రో. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి హై క్వాలిటీలో అయితే షేర్ చేసుకోండి.